హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను మా ఇంట్లో కొబ్బరి పాలకోవా చేశాను. అది ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోయాలి. ఎందుకంటే పాలకోవా మాడిపోకుండా ఉండడానికి. పాలు దగ్గర పడ్డా కొద్దీ పాలకోవా మాడుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసి తర్వాత పాలు పోసుకొని పాలు బాగా మరిగించుకోవాలి. పాలు మరిగే అంతలోపు పక్కన ఒక కొబ్బరి తీసుకొని కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి తురుములాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత పాలు ఇలా దగ్గర పడుతూ ఉంటాయి. దగ్గర పడుతూ ఉన్నప్పుడు అంచుల వెంబడి వచ్చిన పాలని మొత్తం లోపలికి అనుకుంటూ బాగా దగ్గరికి వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో దగ్గర పడ్డాక 2 స్పూన్ల షుగర్, ఒక 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసి బాగా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. షుగర్ వేసాక కొంచెం వాటర్ లాగా అవుతుంది. మళ్ళీ దగ్గర పడ్డాక కలుపుతూ ఇంకా గట్టిగా కోవాలాగా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి. అంచులంబడి వస్తున్నదాన్ని గరిటెతో దగ్గరికి అనుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. అలా దగ్గర పడ్డాక ఇలా ఇంకా కొంచెం దగ్గర పడ్డాక తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ముద్దని చేతులకి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న ఉండలా తీసుకొని పక్కన మనం చేసుకున్న బెల్లం ఉండల్ని దాంట్లో పెట్టుకొని ఉండలాగా చుట్టుకోవడమే. ఇలా అన్నీ చేసుకోవాలి. అంతే, కొబ్బరి పాలకోవా రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఎక్కడా ఆయిల్ వాడలేదు, ఓన్లీ పాలు, కొబ్బరి, బెల్లం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇలా చేస్తే నేను ప్రతిసారి చేస్తూ ఉంటాను పిల్లల కోసం. ఎందుకంటే పిల్లలు హెల్దీగా తింటే బాగుంటుంది కదా.